హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఎ వెరీ 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 స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఫెంటాస్టిక్ గెస్ట్. మామూలుగా అయితే ఒక సినిమా ఫెయిల్ అవ్వడము, ఒక ఏడాది సినిమాలు చేయకపోతేనే మర్చిపోయే ఇంత ఫాస్ట్ పేస్లో సినిమా ఇండస్ట్రీ పరిగెడుతున్న టైంలో తను 10 ఏళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమకి దూరంగా ఉన్న ఇప్పుడు మళ్ళీ తన సినిమా వస్తున్నదని కానీ ఒక తెలియని బజ్ అండ్ తెలియని వైబ్ ఆ సినిమా గురించి ఎదురు చూసే ఒక ఆడియన్ వరల్డ్ అంతా కూడా రెడీగా ఉన్నాయి. ఎందుకంటే తను చేసిన అద్భుతమైన సినిమాలు ఆ టైంలో ఒక చాలా బాగుంది కానీ, మనసిచ్చి చూడు కానీ, పెళ్ళి కానీ, ఆ పాటలు కూడా ఇప్పటికీ స్టేజ్ మీద పాడుకుంటున్నారు. అంత గొప్ప ఒక కెరీర్ కొన్నాళ్ళ పాటు, మళ్ళీ కొంత గ్యాప్, సబాటికల్, ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల సినిమాతో మనందరి ముందుకు వస్తున్న వడ్డీ నవీన్ అని ఎవ్వరూ అనలేదు ఈయన్ని. ఆ వడ్డే నవీన్ ఇప్పుడు మళ్ళీ మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. కాబట్టి మీ అందరి తరఫున ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ హిమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నమస్తే నవీన్ గారు. నమస్తే. నమస్తే అండి. ఏడు గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? రెండు. గ్యాప్ ఎలా వచ్చిందంటే నాకు కావాల్సిన సినిమాలు రాలేదు, వచ్చినాయి నేను చేయలేదు. సో రెండు విధాలుగా ఇట్ అప్లైస్. బట్ కెరీర్ అన్న తర్వాత ఎక్కడో ఒక కాంప్రమైజ్, కన్విన్స్ అవ్వాలి. ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడదు. ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లోనే బాగా హైలీ ఎక్స్పెక్టెడ్ ఇది ఆడుతుంది అనుకున్న సినిమాలు ఆడని సినిమాలు ఉన్నాయి. అంటే వద్దు అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమాలు పెళ్ళేటివి బ్రహ్మాండంగా గడిచాయి. మరి వేర్ ఇస్ ది జడ్జిమెంట్? అంటే నేను అనేది అట్లా కాదు, ఆడుతుంది ఆడట్లేదు అది నేను అంటలా. నేను యాక్ట్ చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ రావట్లేదు, అలాంటి క్యారెక్టర్స్ రాలా. లైక్ చాలా బాగుంది నేను చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఎప్పుడు చేద్దామని ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. అట్లాంటి క్యారెక్టర్స్ రాపోయేటప్పటికి మరీ రెగ్యులర్ ఫార్మాట్, మళ్ళీ సేమ్ అదే లవర్ బాయ్, ఫ్యామిలీ మ్యాన్, ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఒక స్టైల్నెస్ నాకు చేయాలంటేనే స్టైల్గా అనిపించింది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిట్ ఫెయిల్యూర్. మంచి సినిమా చేయొచ్చు, బట్ క్యారెక్టర్స్లో కొంచెం ఉండి లుకింగ్ ఫార్వర్డ్ టు ఉండాలి కదా, అది లేకపోయింది. సో ఐ థాట్ అట్లాంటి ఇంకొద్దని. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నాకు సంతోషంగా ఉండట్లేదు, ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు, పక్కన ప్రొడ్యూసర్స్ కూడా నష్టం వస్తారు. ఇవన్నీ పెట్టుకుని ఎవరు హ్యాపీగా లేనప్పుడు ఎందుకు చేయటం అనేది ఒక. బట్ ఇక్కడ మీరు ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల కోసం చేసిన ప్రయత్నం అప్పుడు ఎందుకండి చేయలేదు? మీరు మీకు నచ్చిన కథ గురించి వెతికి పట్టుకుని ఒక ఏడాది 2 ఏళ్ళు, దీనికి 4 ఏళ్ళు పట్టింది మీకు. ఎక్కడే ఒక 1000 స్క్రిప్ట్లు విన్నారు మీరు, ఎక్కడ కూర్చున్నాయి. క్యారెక్టర్ నచ్చిన తర్వాత మళ్ళీ ఏడాది దాని మీద ప్రయాణం చేశారు. ఈ ప్రయత్నం అప్పుడు ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదంటే నాన్నగారు చనిపోవటం, తర్వాత కొంత ఫైనాన్షియల్గా సెట్ రైట్ అవ్వటం, ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేసుకోవటం, అయ్యే కొంచెం టైం పట్టి, ఆ తర్వాత స్క్రిప్ట్ దొరకపోవటం వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నేను ఎదుగుతున్నా కానీ ఎంతసేపు థ్రిల్లర్స్ అని కామన్గా, లేకపోతే దీని ఏమంటారు పోలీస్ స్టోరీస్ కానీ ఇట్లాంటివి వస్తున్నా ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకేదన్నా బెటర్ ఉండాలనేది ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో వచ్చింది. అదేలేండి. అంటే ఇప్పుడు హీరోలు అందరూ కూడా 10 ఏళ్ళు లాస్ట్ పిక్చర్ మనం తీసుకున్నా, లేకపోతే 10 ఏళ్ళ క్రితం మీరు యాక్ట్ చేసిన మంచి స్టూపెండస్ హిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెక్స్ట్ మోడల్ లాగే ఉంటుందా ఈ సినిమా? ఈ 10 ఏళ్ళ మధ్యలో గ్యాప్లో సినిమా క్యారెక్టర్లు, సినిమాలు చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు లాస్ట్ పిక్చర్ తర్వాత సినిమాలాగే ఉంటుందా, అదే స్ప్రీలాగా ఉంటుందా? అట్లా ఉండదు. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టే ఉంటుంది. ట్రెండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏం మారిందంటే ఈ 2 hours ఏదైతే ఎంగేజ్ చేయాలో అది మారలా. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పుడు అప్పుడు కూడా మనం 2.5 2 hours ఎంగేజ్ చేయకపోతే చూసేవాళ్ళు లేరు, ఏం లేదు. ఇప్పుడు అదే ఉంది. ఆ 2 hours 2.5 hours మనం ఎంగేజ్ చేయకపోతే ఆడియన్స్ చూడు. దిస్ ఈజ్ బేసిక్. ఇప్పుడు కొంత ఏం మారిందంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు అనవసరంగా ఒక కామెడీ ట్రాక్ లేకపోతే ఒక సాంగ్ ఇదివరకులాగా వస్తే పీపుల్ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ అనేది ఒకటి ఉంది. సో ఆ కేర్ మనం ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో తీసుకోవటం జరిగింది. అంటే అసలు నాకు ఐ నో యువర్ నేచర్ కాబట్టి అడుగుతున్నా. అంత ఈజీగా 100 స్క్రిప్ట్లు విని ఈ స్క్రిప్ట్ ఈ క్యారెక్టర్ మీద రావడానికి రేపు ఆడియన్స్ చూసి వడ్డే నవీన్ మళ్ళీ కొట్టాడురా
అని అనిపించాలంటే హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో? హుక్ పాయింట్ ఏంటంటే త్రిమూర్తులు ఇది కానిస్టేబుల్, అది కూడా ఎత్తుకోవటమే ఒక పెద్ద రేంజ్ కానిస్టేబుల్ అట్లా ఏమి ఉండదు. ఓ సింపుల్ కానిస్టేబుల్ గోస్ అబౌట్ హిస్ వర్క్ నార్మల్గా. అతను ఒక పాయింట్లో ఒక ట్రాన్స్ఫర్లో ఒక కాన్ఫ్లిక్ట్తో స్టక్ అవుతాడు ఒక కేసు గురించి. ఆ కేసుని అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడు, ఆ కేసు బయటికి తీసుకురావడానికి కోర్ట్ రూమ్ డ్రామాకి ఎట్లా తీసుకెళ్ళాడు, ఆ కేసుని గెలవటానికి ఉన్న సస్పెన్స్ ఏంటనేది సినిమా అవుతుంది. ఓకే, అంటే గడిగడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడండి. ట్రాన్స్ఫర్ అవుతాం అంటే నిజాయితీ, నీతి నిజాయితీ కనిపించిన 4వ సింహేరా పోలీస్ అదే అది కాదు అది కాదు అది కాదు. ట్రాన్స్ఫర్లు కూడా ఏంటంటే అతనికి అది కామన్ ట్రాన్స్ఫర్ అవుతాడని తెలుసు, బట్ హీ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ, ఇది ఇదర్ ఇన్ అ ఫన్ వే ఆర్ వాట్ ఎవర్ ఇంటెలిజెంట్ వే. అంటే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. స్ట్రిక్ట్ కూడా కాదు, కొంచెం ఈజీ గోయింగ్ కానీ బట్ అక్కడ మారలిస్టిక్ కెలుగుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. సో అందుకని ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాడు. ఆ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఒక ట్రాన్స్ఫర్లో. ఒక ట్రాన్స్ఫర్ దగ్గర ఈ కథ స్టార్ట్ అవుతుంది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పెట్టాను. అదే ఇప్పుడు మీరు ఒక లవర్ బాయ్ అన్న పాయింట్ ఇందాక మంచి సినిమాలు అవన్నీ కూడా అప్పుడున్న స్టైలైజేషన్లో మంచి కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ చేసిన కథలే అవన్నీ కూడా. ఇప్పుడు వచ్చేసరికి నవీన్ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఇంతమంది కొత్త హీరోలు, వ్యారీడ్ యాక్టర్స్, చిన్న పెద్ద, ఇప్పుడు ఆ లిటిల్ హార్ట్ సినిమాలో హీరో కూడా ఇప్పుడు అతను కూడా బిజీ. రాజు వెట్స్ రాంబాయిలో పనిచేసిన అతను బిజీ. అంటే ఇంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో. నవీన్ మళ్ళీ ఒక యాక్షన్ హీరోవా, లేకపోతే మళ్ళీ ఒక పెర్ఫార్మింగ్ హీరోవా, లేకపోతే ఒక ఎంటర్టైనరా? ఈ సినిమా ద్వారా ఏం ఎస్టాబ్లిష్ అవుతుందండి? పర్ఫార్మెన్స్తో పాటు ఒక మంచి కథని చెప్పే యాక్టర్ అనుకోవచ్చు. సో ఒక పర్టికులర్ ఇమేజ్ కోసం ఏదో ఫైట్లు చేసేయటం అట్లా ఉండదు. కథలో వెళ్తున్నప్పుడు ఎక్కడైతే ఆ సందర్భం వస్తుందో అక్కడ ఫైట్ ఉంటుంది. ఇట్స్ నాట్ యాక్షన్ హీరో లాగా అనిపిస్తుంది, కానీ ఎక్స్టెన్సివ్ యాక్షన్. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ పరిధిలో ఏదైతే యాక్షన్ ఉంటే అంతవరకే ఉంటుంది. ఓకే, ఈ కానిస్టేబుల్ కదా హీరో కదా అని ఒక 100 మందిని కొట్టేసేసి అట్లా అది ఉండదు. ఎలివేషన్ అట్లా ఉండదు. బిల్డప్ ఫైట్లు అట్లా బిల్డప్ ఉంటుంది, బట్ ఆ పరిధి దాటి ఉండదు. కథలో ఉంటుంది. ఓకే, సో నేను ప్రిఫర్ చేసే, నాకు ఇప్పుడు మంచి కథలు ఇష్టం. ఒక ఏ సినిమా అయినా, ఐ వాచ్ ఆల్ ఫిల్మ్స్ కదా, చిన్న పెద్ద ఏం నేను చూడను, బట్ మంచి కంటెంట్ ఉంటే ఐ ఎంజాయ్. సో అదే నాకు ఎట్లా అనిపిస్తుందో ఎంజాయ్ చేస్తున్నాను. ఆడియన్స్ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేయటమే ఈ ఫిల్మ్. ట్రై చేశాం అంతే, టు బి ఆనెస్ట్. అంతే కదా, అంతే. రేపు ఏం చెప్తారు ఏంటి అన్న దాని మీద ఏం జడ్జ్మెంట్? ఐ డోంట్ హ్యావ్ జడ్జ్మెంట్, ఆడియన్స్ చెప్పాలి. అదే, అంటే అప్పుడంటే ఒక జడ్జ్మెంట్ ఉండేది. సెంటిమెంట్ పార్ట్, మంచి పాటలు, లేకపోతే ఒక లవ్, ఇవి అన్నీ కొన్ని యాడ్ స్టిక్స్ ఉండేవి కదా. ఇప్పుడు అవేమో ఇప్పుడు యాడ్ స్టిక్, ఇప్పుడు ఒకటే యాడ్ స్టిక్ అనుకుంటున్నా. మంచి కథ విత్ కథనం ఉంటే ఐ థింక్ దే విల్ సీ. లైక్ ఐ సెడ్, దట్ పార్ట్ విల్ ఆల్వేస్ సర్వైవ్. 2 hours ఎంగేజ్ చేయటం అనేది ఏదైతే పాయింట్ ఉందో, ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఎంటర్టైన్ అవుతూ హిస్ అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా సినిమా ఉంటే ఆటోమేటిక్లీ ఐ థింక్ ఇట్ విల్ డూ వెల్. అంటే ఇప్పుడు ఒక చిన్న మీ సినిమా గురించి ఈ మధ్యన మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు వాటి మీద ఒక చిన్న బడ్జ్ క్రియేట్ అయ్యి ఏంటంటే మీరు మొదట్లో అసలు పేపర్ ఇంటర్వ్యూలు కానీ మ్యాగజైన్లకు కానీ ఎప్పుడు ఇచ్చిన పాపన్న పోలేదు. ఇంటర్వ్యూల మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలే. మనం కనిపించాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలి, అలాంటి ఆలోచన మీకు ఎప్పుడు లేదు? నాకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సినిమా షుడ్ స్పీక్, పీపుల్ షుడ్ ఎంజాయ్ ద ఫిల్మ్, పీపుల్ షుడ్ కమ్ ఫర్ ద ఫిల్మ్, అండ్ పీపుల్ షుడ్ కమ్ టు వాచ్ మీ బికాస్ ఐఎమ్ గివింగ్ గుడ్ ఫిల్మ్స్. అట్లా ఉండాలని నాకు. అదే, ఇప్పుడు ఇన్నాళ్ళ మన అసోసియేషన్లో నాకు గుర్తుండి నేను మీ ఇంటర్వ్యూ ఒక్కటి కూడా రాయలే. అప్పుడు జ్యోతి చిత్రలో కానీ ఆంధ్రజ్యోతి రెగ్యులర్గా మళ్ళీ మన ఆఫీస్లో ఉండేవాళ్ళం, మన ఇంట్లోనే ఉండేవాళ్ళం, కలిసి ఉన్నా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా నాన్నగారి దగ్గర నుంచి.
నాన్నగారికి నేను 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. యా ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఎవడేంటండి నవీన్ అంటే ఏమన్నాయా బాబు నాకు వాళ్ళు నాకు తెలియదు అనేవారు. కానీ ఈసారి మీరు చాలా సర్ప్రైజింగ్గా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ సినిమా గురించి. ఏంటండి అది? వన్ థింగ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదని ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే సినిమా ఉన్నప్పుడు సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది, దానికి మించి నేను ఏదో చేస్తాను చూపిస్తాను అంటే అట్లాంటి ఏం మాట్లాడగలుగుతాం ఇంటర్వ్యూలో అనేది ఒక చిన్న ఫీలింగ్ అంతే. అంటే మీకు పెద్ద లెగసీ ఉంది. విజయమాధవి కంబైన్ అంటే మాటలు కాదు, సంచలనాత్మక నిర్మాణ సంస్థ. బుబ్బులి పులి ఇలాంటి లంకేశ్వరుడు ఇలాంటి సినిమాలు తీసిన బ్రహ్మాండమైన ప్రెస్టీజియస్ కన్సర్ట్ మీద దానికి మీరు టార్చ్ బేరర్, యూఆర్ క్యారింగ్ ది బ్యాట్. బట్ దాన్ని కూడా మీరు కంటిన్యూ చేయడానికి ఎప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఇదే రీజన్. నాకు నచ్చినట్టు ఏదైతే సినిమా జోన్ ఉందో అట్లాంటిది రాపోవటం అనేది మెయిన్ కారణం. సో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు బాగుంటుందని అనిపించిందో దెన్ ఐ స్టార్ట్. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఇప్పుడు హీరోలు రెగ్యులర్ మన పెద్ద హీరోలు ఇంకో రేంజ్ హీరోలు కూడా టోటల్ డీవియేషన్ తీసుకుని చేస్తున్న సినిమాలు. ఇప్పుడు నవీన్ మన నాన్నగారేమో జాతర లాంటి సినిమా చేశాడు. అండ్ చిరంజీవి చేసిన శంకర్ వరప్రసాద్ గారు కూడా పూర్తిగా ఇవే ఫ్రమ్ ఫ్రెష్గా ఉంది కదా అది తీసుకుని చేశారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప, ఇప్పుడు పెద్ది రామ్ చరణ్ గారు. అంటే వాళ్ళ లుక్ కాదు, వాళ్ళ స్టోరీ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఎక్కడికో వెళ్ళిపోయి చేశారు అది. అలాగే అనిపించలేదండి మీకు? ఈ మధ్య వస్తున్నాయి కదా సినిమాలు, ఎందుకంటే పాన్ ఇండియా లుక్ వచ్చేసింది తెలుగు సినిమాకి. మీకు అలాంటి క్యారెక్టర్లు చేయాలని అనిపించలేదు? ఉంది, ఎందుకు చేయకూడదు, చేయొచ్చు. బట్ అట్లాంటివి నాకు రాలేదు. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. వస్తే ఎందుకు చేయ, డెఫినెట్గా చేస్తాను. ఉన్నదండి మీకు అలాంటివి చేయాలని? నా బాగా ఇష్టమైన సినిమాలు రంగస్థలం, పుష్ప, చిరంజీవి గారి సినిమాలు. అట్లా చూసుకుంటే క్యారెక్టర్ కనపడుతుంది. కరెక్ట్, చాలా నీట్గా ఉంటుంది. హీరోయిక్ కంటే కూడా వాళ్ళు క్యారెక్టర్ హీరోయిక్గా ఉంటుంది. కరెక్ట్. సో ఐ లైక్ దోస్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎస్. అంటే హీరో ఫర్ ద సేక్ ఆఫ్ హీరో అనేది హీరో కాకుండా అదేలేండి. కానీ ఇప్పుడు మీ మైండ్ సెట్ బాగా కన్వెన్షనల్ మైండ్ సెట్. మీకు నచ్చాలి, దానికి కొన్ని కొలతలు ఉన్నాయి, కొన్ని కొలమానాలు ఉన్నాయి. రేపు డైరెక్టర్ వస్తాడు మీ దగ్గరికి, ఇది ఇంతే, ఒక కంప్లీట్గా ఒక డెలిబరేట్ క్యారెక్టర్, కంప్లీట్గా ఒక ఆక్వర్డ్ క్యారెక్టర్ ఏదో చెప్తాడు. చెప్తే మీరు గబుక్కుని ఒప్పుకోగలరండి? అది మీరు కన్విన్స్ అవ్వలేదు అనుకోండి, అంటే క్యారెక్టర్ నచ్చితే ఒప్పుకుంటాయి. డైరెక్టర్ ఇష్టం, ఆయన నన్ను ఎట్లా చేయమన్నా చేస్తాను. అది అంటే మీరు గ్లామర్ గట్ట లేకుండా నేను చేయను అలాగా అట్లేం లేదు. ఇప్పుడు నా ఊపిరి చేస్తాను నా సినిమాని. అవును, ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్స్ కన్వెన్షన్. అసలు మాత్రం గ్లామర్ ఉండదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది నా ఊపిరి. కరెక్ట్. సో అట్లా నేను అనేది. సో ఈవెన్ త్రిమూర్తులు దీంట్లో ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కనపడుతుంది నాకంటే. సో అట్లాంటివి నాకు ఇష్టం. అట్లాంటివి వస్తే అసలు దేర్ నో క్వశ్చన్. అదే ఇప్పుడు పెద్ది, పుష్ప ఇలాంటి, రంగస్థలం ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి క్యారెక్టర్స్. అవును, పెద్ది చూసారండి? పెద్ద ఇంకా చూడలేదు. ఓకే. అంటే ఇప్పుడు మారుతున్న ఈ సినేరియోస్లో ఏ సినిమాలు ఆడతాయి, ఏ సినిమాలు ఆడవని ఇప్పుడు మరీ కష్టతరం అవుతుంది చెప్పడం. అప్పుడు మీరు బాగా యాక్టివ్గా ఉన్న టైంలో కొన్ని వర్కౌట్ అయ్యేవి, బిలీవ్డ్ సిస్టమ్స్. అది కూడా వర్కౌట్ అవ్వని సినిమాలు ఉన్నాయి అనుకోండి. కొన్నిసార్లు మనం చేసిన అప్పుడు కూడా వర్కౌట్ ఉన్నాయి కానీ బట్ ఒక బిలీవ్డ్ సిస్టమ్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అనుకోండి, అలాగే. ఇప్పుడు అస్సలు అటువంటి గ్రిప్పే ఉండట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇప్పటికి మారింది ఏమి, గ్రిప్ ఎందుకు లేదంటే వేరీడ్ ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవెన్యూస్ ఉన్నాయి. ఫోన్ కంప్లీట్గా మన చేతిలోనే ఉంటుంది. అదొక కంప్లీట్ అదొక వరల్డ్. అది 24/7 ఎంటర్టైనింగ్ ఉంటుంది. అవును. రెస్టారెంట్స్, ఎన్నో రెస్టారెంట్స్, పబ్స్,
ఈవినింగ్ అయితే మొన్న వెళ్ళాను, పాడు బ్రో అని, ఆ బ్రో అని చాలా ఉన్నాయి. వేర్ యూ కెన్, ఇప్పుడు సినిమాకి వెళ్ళే టైంలో దే గోయింగ్ అండ్ సింగింగ్ సాంగ్స్, కరియోకీ సాంగ్స్ అని. అవును. అండ్ అగైన్ ఫారిన్ ట్రిప్స్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ట్రిప్స్. ఇదివరకు ఇంత లేదు కదా ఎక్స్టెన్సివ్. ఏం లేదు. సో ఇన్ని అవెన్యూస్ ఉండేటప్పటికి సినిమాకి షార్టర్ అటెన్షన్ ఉంది. అంతేగాని సినిమాకి వెళ్తాం ఎవరు మాటలు, ఆ షార్టర్ అటెన్షన్లో బాగుందంటే వెళ్తున్నారు. సో వాళ్ళకి బాగుందనేది ఎట్లా కొలమానం అంటే కొంత ట్రైలర్స్ బట్టి వాళ్ళకి ఫీల్ వస్తే, ప్రమోషన్లో ఏదైతే వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపిస్తే కొంత వెళ్తున్నారు. రెస్ట్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ ఉన్నప్పుడు మరి వాళ్ళ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, హిట్ అయితే ఎక్కడి వరకు వెళ్తున్నాయి సినిమా, చాలా పెద్ద రేంజ్. కరెక్ట్. అది ఫ్లాప్ అయితే ఎందుకు ఇమీడియట్గా తగ్గుతున్నాయంటే కమ్యూనికేషన్ ఇస్ ఫాస్ట్. ఫస్ట్ షో సెకండ్ షోకే కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది, బాగాలేదు. ఇంకా ఫస్ట్ షోకి సెకండ్ షోకి ఉంది. ఇప్పుడు నైట్ అమెరికాలో పడగానే తెల్లవారికి ఎవరు లేవట్లేదు. సరే రివ్యూ వచ్చేసింది చాలు ఇంకా రిలాక్స్. సో ఎందుకు రిలాక్స్ అంటే ఇదివరకు సినిమా ఒకటే ఉండేది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా. సో దట్స్ ద ఓన్లీ రీజన్ కాదు. బట్ వే ఆఫ్ ఫిలిం స్పాన్ కనుక మనం 2 అవర్స్లో కనుక వాళ్ళకి నచ్చేటట్టు చేస్తే ఐ థింక్ సినిమా విల్ ఆల్వేస్ పాప్ అప్. అదే. దట్స్ వాట్ ఐ హోప్. తర్వాత ఇప్పుడు మీరు 10 ఏళ్ల క్రితం మీరు వదిలిన టైంకి ఇప్పటికి పెద్ద తేడా ఏంటంటే, మెయిన్ తేడా మీడియా రివ్యూస్. ఎస్, మీడియా రివ్యూస్, సోషల్ సోషల్ మీడియా. ఫోన్స్లో ఒక వాట్సాప్ పెడితే 100 మందికి వెళ్తారు, 100 మంది 1000 మందికి పంపిస్తున్నారు. కమ్యూనికేషన్ ఇస్ బికమ్ లైక్. అంటే ఈ రివ్యూస్ వచ్చే వాటి మీద అంటే వెరీ ఈజీగా ఒక నెగిటివ్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇంత పిసరు నచ్చపోయినా ఫుల్గా ఇది వేస్ట్ అన్న పద్ధతిలో వచ్చేస్తున్నాయి రివ్యూస్. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? యూఆర్ ఎ ప్రొడ్యూసర్, లాంగ్ టైమ్ ఇండస్ట్రీలో ఉన్న మనిషి. రివ్యూస్లో తప్పులేదు, రివ్యూ చేయటం. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఒపీనియన్, రైట్? బట్ ఐ థింక్ కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యూ షుడ్ గివ్ అ ఛాన్స్ ఫర్ ద ఫిల్మ్ టు గో ఫార్వర్డ్. మేబీ అ లిటిల్ లేటర్ రివ్యూ వుడ్ బి బెటర్ ఏమో. ఫస్ట్ డే రివ్యూ చేసేసి, బికాస్ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు యూ అంటే ఇప్పుడు సినిమా అనేది ఒకరికి నచ్చేది కాదు కదా, 100 మందికి నచ్చాలి. 100 మందిలో 10 మందికి నచ్చకపోవచ్చు, తప్పేం లేదు. అది ఒకళ్ళ టేస్ట్కి అది సూట్ అవ్వకపోవచ్చు, వాళ్ళల్లో మీరు ఒకళ్ళు. సో యూఆర్ టాకింగ్ ఫర్ ఎంటైర్ పాపులేషన్ అన్నప్పుడు ఇట్ ఈస్ కొంచెం మేబీ ఇట్ షుడ్ బి బెటర్ ఏమో సిస్టమ్. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. బట్ కీపింగ్ దట్ అసైడ్, నేను అనుకోవటం ఏంటంటే ఉట్టి రివ్యూస్ మీద సినిమాలకు వెళ్తున్నారని నేను అనుకోవట్లేదు. దెర్ ఈజ్ అ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సినిమా లవర్స్, నో మ్యాటర్ వాట్ దిల్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఫిల్మ్స్. అక్కడ టాక్ జనరేట్ అవడం ఇస్ ద మేజర్. అది మెయిన్ పోర్షన్. రివ్యూలు బాగా ఆడిని చాలా ఉన్నాయి, వైస్ వర్సా కూడా ఉంది. రివ్యూలు బాగున్నాయి, ఆడినాయి కూడా ఉంది. మీ రివ్యూ బాగుంటే ఒక్కోసారి కమర్షియల్ వైబుల్ కూడా అవ్వకపోవచ్చు ఒక్కోసారి. కరెక్ట్. సో బోత్ ఆర్ దేర్. సో రెండు జరిగినాయి. సో ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్. ఐ థింక్ కంటెంట్ ఉండి 2 hours మనం ఎంగేజ్ చేస్తే మూవీ విల్ ఎనీహౌ మేక్ ఇట్. దట్స్ మై ఫీల్. అదే నిన్న బుచ్చిబాబు పెద్ద డైరెక్టర్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా అందులో మాట చెప్పాడు. ఉప్పిన సినిమాకి పర్వాలేదు ఏదో అని రాశారు, సినిమా పెద్ద హిట్ అవుతే అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు, క్రిటిక్స్ వేరే ఆడియన్స్ వేరే. డెఫినెట్లీ అంతే కదా. అంటే ఆడియన్స్ పర్స్పెక్టివే ఇస్ మెయిన్. మనం ఏమి చేసినా, ఎక్స్టెన్సివ్ పబ్లిసిటీ చేసి గుడ్ రివ్యూస్ రాసినా, వెళ్ళిన ఆడియన్కి నచ్చకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మేక్ ఇట్. కరెక్ట్. ఏ అల్టీరియర్ మోటివ్తో బ్యాడ్గా రాసినా గుడ్గా రాసినా ఆడియన్స్ ఆర్ ది ఫైనల్ వన్స్ హూ హావ్ టు జడ్జ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీతో పాటు వచ్చిన ఒక రవితేజ గారు కానీ ఆ సెట్ కొంతమంది వాళ్ళందరూ కూడా దే బికేమ్ వెరీ గ్రేటర్ గన్స్. మాస్ గిస్ అంత ఫుల్. వాళ్ళకని ఫ్యాన్స్, వాళ్ళకని ట్రేడ్, వాళ్ళకని బిజినెస్ అన్నీ నిలబడ్డాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో మళ్ళీ మీరు కంబైన్ అయ్యి చేయాల్సి వస్తే ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇది నవీనే చెయ్యాలి, దో ఇట్ ఈస్ నాట్ ఎ హీరో క్యారెక్టర్, చేస్తారండి మీరు? డెఫినెట్గా. ఇఫ్ ద క్యారెక్టర్ హ్యాస్ పొటెన్షియల్, వై నాట్ చేయొచ్చు. అది పేరేస్తుంది కదా, అది విల్ ఎంటర్టైన్.
అంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి అంత లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరో కూడా రవితేజ గారితో కంపెనీ చేశారు. లైక్ దట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్. ఇదివరకే చేశాం కదా నేను శ్రీకాంత్ గారు ప్లేడ్ లైక్ క్యారెక్టర్స్ ఉంది. అవును, చాలా బాగుంది చాలా చేశారు. బాగుంది. మావిడి మీద ఒట్టు ఇవన్నీ చేశాం. అవును, అంటే ఇప్పుడున్న సెనేరియోలో వాళ్ళు దే బికేమ్ టూ బిగ్. ఇప్పుడు మీరు వన్స్ యూఆర్ ఎ బిగ్ వన్, నవ్ యూఆర్ ఎ న్యూ కమర్. కరెక్ట్ యూఆర్ ఎ న్యూ కమర్. సో మీకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది బేసిక్గా. సో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ మూవీని కూడా నేను మైండ్లో చేసేటప్పుడు ఒక న్యూ కమర్గా నేను ఆలోచించుకుని చేశాను ఈ ఫిల్మ్. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ మేబీ దే డోంట్ స్టిల్ కనెక్ట్ విత్ మీ ఏమో అనే యాంగిల్లోనే చేయటం జరిగింది. సో అంత కేర్ఫుల్గా స్క్రిప్ట్ వర్క్ చేసుకోవటం అందుకే. ఓకే, అంటే మీ పాత సినిమాలు హ్యాంగ్ ఓవర్ ఎక్కడ లేకుండా చూసుకున్నారా? ఆ హ్యాంగ్ ఓవర్ ఉండకూడదు. అది పాత సినిమాని కాకుండా ఒక కొత్త ఆడియన్ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనేది మెయిన్ పాయింట్. గ్రేట్. తర్వాత ఇప్పుడు ఈ విజయ్ మాధవి కంబైన్స్ అనే ఇంత భారీ ప్రతిష్టాత్మక సంస్థ కొన్నాళ్ళు డార్మెంట్లోకి వెళ్ళింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేసే ఆలోచన లేదు. ఇక నేను అదే చెప్తున్నాను కదా, ఒక హ్యాంగ్ ఓవర్ ఒక బ్యాక్ నుంచి తీసుకురావడం అనేది ఉండకూడదు. మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా ఉండాలి. ఓకే, దట్స్ వై వడ్డే క్రియేషన్స్. ఇది కూడా నాన్నగారు పెట్టెళ్ళింది, ఆయన తీయలేదు, బట్ ఐ టుక్ ఇట్ అప్. రైట్. అంటే నాన్నగారి టెంపర్మెంట్కి మీ టెంపర్మెంట్కి చాలా అసలు డిఫరెన్స్. అండ్ ఆయన చాలా అగ్రెసివ్. ఏమన్నా గులాబ్ జామ్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్పేవారు. మీరేమో అసలు పూర్తిగా ఓవర్ స్టడీ ఏమో అని నాకు అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగా ఇంత స్టడీగా ఉండడం అవసరమా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యన వైబింగ్ ఎలా వర్కౌట్ అయ్యేదండి? ఆయన అంతా చాలా సీరియస్, ఫాస్ట్, స్పీడు అట్లా ఉన్నా కూడా ఇప్పుడు ఆపోజిట్స్ వైబ్ అంటారు కదా, అట్లా హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా ఆపోజిట్స్ వైబ్ అంటారు కదా. అవునులేండి, అట్లా. అవును, అంటే మీరు మన తాలూకా వ్యక్తిత్వ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ, మనం చేసే క్యారెక్టర్లు కానీ, మనం సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్లు కానీ, మన మైండ్ సెట్ కొంచెం దగ్గరగా, యాటిట్యూడ్కి దగ్గరగా ఉండే సినిమాలే సాధారణంగా చూస్ చేసుకుంటాం కదా. యాటిట్యూడ్కి దూరంగా ఉన్న క్యారెక్టర్ అంటే భయపడడమో, చికాకు పడడమో, వద్దనుకోవడం జరుగుతాయి. అంటే నాకు ఎట్లా ఉంటుందంటే మైండ్లో, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాని వేరు, ఇది వేరు. క్యారెక్టర్స్కి వచ్చేటప్పటికి ఐ లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అదర్ దెన్ వాట్ ఐ యామ్. ఇప్పుడు చాలా బాగుంది, ఇట్స్ అన్ అటెంప్ట్ టు రేప్ చేసే, వీక్నెస్ అటెంప్ట్ టు రేప్ చేసే క్యారెక్టర్ విచ్ ఇస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ వాట్ ఐ యామ్. బట్ అట్లాంటివి కూడా నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. కంప్లీట్గా మనం కాకుండా ఇంకోటి ఏదో. ఓకే, అట్లాంటివి ఇంకెక్కువ అట్రాక్ట్ చేస్తాయి నాకు. అంటే ఇట్స్ డిఫికల్ట్ టు ప్లే కదా, దాంట్లో ఉండి చేయటం అది ఇంకో హ్యాంగిల్ ఇస్తుందేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్ని మన వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసాయి సినిమాల్లోకి. ఓ పక్కన కేరళ, మలయాళం సినిమాలు విపరీతంగా థియేటర్స్లో స్ట్రైట్ అన్డబ్డ్ కూడా చూసేస్తున్నారు మన వాళ్ళు. అంత ఎన్హాన్స్ అయింది వ్యూయింగ్ సెనేరియో కదా. ఇప్పుడు ఈ యాంగిల్లో మీరు చేద్దాం అనుకున్నప్పుడు చేయలేకుండా వదిలేసుకున్నా, లేకపోతే కుదరక, ఎక్కడో ఏదో పెర్మిట్ చేయక వదిలేసిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? అసలు లేవు, ఇప్పటివరకు లేదు. నో రిగ్రెట్స్ ఆన్ దట్ పార్ట్. ఓకే, అంటే మీ ముందు మీ సంస్థ హీరోలు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు అందరూ మీకు చేశారు కదా. చేసిన దాంట్లో ఏ హీరో ఇంపాక్ట్ మీ మీద కెరీర్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఉండేదండి? ఎన్టీఆర్ ఫస్ట్, తర్వాత చిరంజీవి. ఓకే, ఏ యాంగిల్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ మీకు? నా యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ యాంగిల్లో. అవునా? మరి అంత ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళు ఒక యాక్షన్ ఫిల్మ్ డిషమ్ అన్న సినిమా ఒక్కటి కూడా చేయలేదండి. అదే మరి, అందుకే ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో కొంచెం యాక్షన్ కూడా పెట్టి. ఓహో, వాళ్ళ ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషన్ బాగుంది. అంటే మీరు బాగా స్టడీగా ఉన్న మనిషి అయినా కూడా ఈ మధ్య మీరు బాగా ఫ్రీ విల్తో మాట్లాడుతున్నారు, మీ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఈ ఫ్యాంటసీలు అండ్ హారర్సు
ఈ జానర్స్ డామినేట్ చేస్తున్నాయి. చిన్న రేంజ్ ఏమనండి, పెద్ద రేంజ్ అవనండి, ఏదైనా కూడా డామినేట్ చేస్తున్నాయి. అందులో అలాంటి కైండ్ ఆఫ్ సినిమాని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే మీ సమాధానం ఏమవుతుందండి? ఫ్యాంటసీస్ కానీ హారర్ ఏంటంటే నాకు అనిపిస్తుంది భయపెడతాం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అంత ఈజీగా హారర్ తీయటం. అండ్ ఫ్యాంటసీ ఈజ్ వెరీ బిగ్ స్పాన్. అండ్ ఫ్యాంటసీ నా మీద అనేటప్పటికి ఏమవుతుందంటే ఒక రన్నింగ్లో ఉన్న హీరో చేస్తే బాగుంటుంది డెఫినెట్గా. నేను స్టార్టింగే ఒక ఫ్యాంటసీ చేస్తే రియాలిటీ నుంచి దూరంగా వెళ్ళి ఒకసారి కనెక్ట్ అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సినిమా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇట్స్ కొంచెం ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి, కొంచెం రియలిస్టిక్గా సినిమాలోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక నార్మల్ లైఫ్ లాగా. ఎస్ ఒక కామన్ మ్యాన్, కామన్ కానిస్టేబుల్, కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇది ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, కోర్టు, లిటిల్ హార్ట్స్, ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న నార్మల్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చే అలాంటి బ్యాక్డ్రాప్. అదైతే తొందరగా కనెక్ట్ అవ్వచ్చు, తొందరగా కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ ఒక్కొక్క జర్క్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి. సో మెనీ ఫిల్మ్, నేను ఈ రెండు చెప్తున్నాను కానీ చాలా ఉన్నాయి. మెనీ ఫిల్మ్స్. మొన్న ఈ మధ్య చిదంబరం గారు అనే సినిమా వచ్చింది, మెల్లకన్ను హీరోకి. అది మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేయరు అసలు అలాంటి కథలు. బట్ దట్ ప్రొడ్యూసర్ డిడ్ ఇట్. మంచి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే ఇట్స్ రియలీ గుడ్, వీ వుడ్ లవ్ టు వర్క్. బట్ అట్లా అని రాకుండా మళ్ళీ రెగ్యులర్ రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆడియన్స్కి బోర్ పడుతుంది కదా. ఎస్, అది మీ డైరెక్టర్ గురించి అసలు జర్క్ ఇస్తాడా బాగా ఆడియన్స్కి? జర్క్ భలే తీసాడు సినిమా. జర్క్ ఇస్తాడంటే అది కరెక్ట్గా ఉండదు. బట్ దెర్ విల్ బి అ పాయింట్ ఇన్ ద క్లైమాక్స్ విచ్ విల్ గ్రాబ్ ఆడియన్స్ అటెన్షన్. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. సో దట్ విల్ హ్యాపెన్. అదేలేండి, ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త కిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం మలయాళం చూసినా కూడా అవి ఉంటాయి కదా ట్విస్ట్లు, ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్లో కూడా కొన్ని సినిమాలు గుడ్ ట్విస్ట్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్ ద స్క్రీన్ ప్లేకి మంచి జలక్లాగా వస్తాయి కదా. అవును, అవి ఉంటాయి. అదే, ఎందుకంటే డైరెక్టర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది ఈ సినిమా. మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా కొత్త పరిచయం అనేసేవారు కదా పూర్వం. అవును, కొత్త డైరెక్టరే కానీ బట్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ 1 year. మీకు అలవాటు పడిపోయాడు. స్క్రీన్ ప్లే అంతా ఫీడ్ అయిపోయింది అన్నిసార్లు వినేటప్పటికి, అన్నిసార్లు చూసేటప్పటికి. సో అండ్ వెన్ హీ వాజ్ నరేటింగ్ ఆల్సో ఐ కెన్ అండర్స్టాండ్ హిజ్ వే ఆఫ్ టేకింగ్. యాక్ట్ చేసి చూపించేవాడు, పర్ఫార్మెన్స్ ఎట్లా చేపిస్తాడు ఇవన్నీ అర్థమైపోయింది. సో ఇట్ వాజ్ నాట్ ఫర్ మీ. నేను మొదలు పెట్టేటప్పుడు కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఆల్రెడీ హీస్ షోడ్ మీ సో మచ్ కదా, కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. కథ చెప్పింది మీ కొత్త డైరెక్టర్ కాదులేండి, బట్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కొత్త డైరెక్టర్ ఏం చూసాడు, ఏం తీసాడు. అతనికి 2 రిస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వడ్డీ నవీన్ వస్తున్నాడు మళ్ళీ అని చూద్దామని ఇంట్రెస్ట్ పడే ఆడియన్స్ ఉంటారు కదా. అయితే మీడియా, సమ్ పార్ట్ ఆఫ్ ది మీడియా కూడా దే లుక్ ఫార్వర్డ్ టు నవీన్. అంటే సినిమా హిట్ అయితే బాగుండు, మనం కూడా నవీన్ పెట్టుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సినిమా ఆడాలి బేసిక్గా, దేనికైనా ఆడాలి. ఇప్పుడు ఆ డైరెక్టర్కి మిమ్మల్ని ప్రజెంట్ చేయడంలోనే అంత గేమ్ అంతా అక్కడే ఉంది కథతో పాటు. ఎలా ప్రజెంట్ చేశారండి మిమ్మల్ని? ఐ ఫీల్ ఈజ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి నన్ను అట్లా ఒక హీరోయిక్గా ఇంట్రడ్యూస్ చేయకుండా ఒక క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ స్టెప్. అండ్ ఆ ఫిల్మ్ కూడా హెవీ ఏదో అసలు అవుట్ ఆఫ్ ది వే తీసుకోకుండా ఒక నైస్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడు. ఆ కాన్ఫ్లిక్ట్ని తీసుకెళ్లే విధానం పేసీగా తీసుకెళ్ళాడు. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ ఇనఫ్ టు హోల్డ్ ద ఆడియన్స్ ఏమో. కరెక్ట్. అసలు మిమ్మల్ని ముందు ఒప్పించడం కష్టం కదా. ప్లాన్ కాదు, నాకు తెలుసు కదా, అందుకు చెప్తున్నా. ఎందుకంటే అంత ఈజీగా సినిమా చేసేద్దామని ఒక తాపత్రయం అసలు చేయకూడదని సినిమా. బట్ స్టోరీ మంచిది వస్తే మటుకు ఐ విల్ డూ అని ఉండింది మైండ్లో. సో ఇది ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిందో దెన్ ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్. కదా, ఎవరి ప్రోద్బలం ఇది, ఎవరి ప్రభావం ఇది? మీ పర్సనల్గానే మీరు ఎక్కడో తెలియకుండా మనకొద్దు ఈ సినిమాలు అన్నది ఎందుకు వచ్చిందండి మీకు అసలు? ఐ వాజ్ నాట్ లైకింగ్ పద్దాక ఆడియన్స్ ఇట్లా డిసప్పాయింట్ చేయటము,
మన మీద సినిమా ఈవెన్ యాజ్ అ క్యారెక్టర్ వెళ్తే నా క్యారెక్టర్ పెద్ద ఇదిగా లేదా అంటే పర్ఫామ్ చేసే ఇది ఉండాలి కదా. ఆడియన్స్ షుడ్ బి ఎక్సైటెడ్. నవీన్ ఉన్నాడంటే అట్లీస్ట్ ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఎవ్రీ యాక్టర్ షుడ్ క్యారీ సమ్ స్పెషాలిటీ. స్పెషాలిటీ కదా, అది లేనప్పుడు వైడ్ అది. అంతే లేండి. అంటే మీకున్న సెన్సిటివిటీ నుంచి కొంతమంది సినిమాలు పోతున్నా మళ్ళీ ఎక్కడొక్కడ కొట్టే వరకు అలా చేసి అది ట్రై చేశాను నేను ఒక ఫేస్లో. అది కూడా ట్రై చేసాను 4-5 years చేసుకుంటూ వెళ్దాం. ఇది చేస్తే ఇంకోటి ఏదన్నా వస్తుందేమో, సడన్గా ఎక్కడి నుంచి వస్తుందా రాలా ఇంకా. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అదేలేండి. అంటే అటాక్లో చేశాను కదా, క్యారెక్టరే చేశాను అటాక్లో. అవును, ఆ తృప్తి రాలా చేసేదా. సో అట్లా. అదే మీరు టైంని బాగా నమ్ముతారని చెప్తారు. టైం లేదు, నమ్మరా? చాలామంది చెప్తారు ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది, లేకపోతే అప్పుడు బాగాలేదని. బట్ ఐ అబ్జర్వ్ దట్ ఆల్ దట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, ఇట్ జస్ట్ హ్యాస్ టు హ్యాపెన్. అదే. ఓ మీరు అలాంటి నమ్మకాలు గట్ట చాలా మంది జగతి బాబు గారు నమ్ముతాడు జాతకాన్ని, ఇంకెవరో నేను చూసా. నమ్మటం అంటే అసలు దానికి వ్యతిరేకం అనే ఏం కాదు. నేను చూసిన దాంట్లో ఇట్ ఈస్ జస్ట్ టైం. అంటే టైం అది కలిసి రావాలని అది కాదు నేను అనేది. ఈ జాతకాలు అనేది ఏదైతే పాయింట్ ఉందో నేను చూసా కూడా, బట్ నథింగ్ హ్యాస్ మ్యాచ్డ్. వాళ్ళు మంచి అని చెప్పింది మ్యాచ్ అవ్వాలి, చెడు అని చెప్పింది మ్యాచ్ అవ్వాలి. సో బెటర్. అప్పుడు నేనేమంటున్నా అంటే మనం కంఫర్టబుల్గా మనకు నచ్చిన మన ఎఫర్ట్ మన జర్నీలో మనం ఉండాలి తప్పితే దేర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. కరెక్ట్. మీరు లైఫ్ని ఎలా తీసుకుంటారండి? అంటే ఫిలసాఫికల్గా తీసుకుంటారా, ప్రాక్టికల్గా తీసుకుంటారా? మోస్ట్లీ ప్రాక్టికల్. ఇప్పుడు ఒక సినిమా చేసాం, వి పుట్ ఇన్ ద బెస్ట్ ఎఫర్ట్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్టోరీ, బెస్ట్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి ఈజ్ డన్ వెల్. సో మై అప్రోచ్ వుడ్ బి ఇంతమంది ఇంత బెస్ట్గా చేసినప్పుడు ఇట్ షుడ్ వర్క్ ఏమో మోస్ట్లీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. దిస్ ఇస్ ఓన్లీ ప్రాక్టికల్ థింగ్ కదా. దీంట్లో ఇంకా ఏం ఫ్యాక్టర్ ఉంది? ఆడియన్స్ డిసైడ్ అయ్యే వరకు వీ హ్యావ్ టు వెయిట్ ఇన్. అదే, వాళ్ళు ఏ వెర్డిక్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి. దెన్ ది ఫిలాసఫీ కమ్స్. చేయక తప్పదు కదా. నో అదర్ గో. సో ఫిలాసఫీ ఏముంది దాంట్లో? అంటే ఒక సినిమా కెరీర్ అన్నది ఒక యాంగిల్ కదా లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్. ఓకే, మనం కండక్ట్ చేసుకునే విధానం కూడా కొంత ఇంపార్టెంట్ కదా. మీతో నేనున్నా, ఇఫ్ ఐఎమ్ ఫ్రెండ్లీ యూ విల్ ఆల్సో బీ గివింగ్ బ్యాక్. అంతే. ఇఫ్ ఐఎమ్ రూడ్ టు యూ విల్ ఆల్సో మేబీ యూ విల్ నాట్ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్, బట్ యూ విల్ హ్యావ్ అ నెగిటివ్ యాంగిల్ టు ఇట్. అవును. సో ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్ కదా. ఇట్స్ అ ప్రాక్టికల్ వే. ఇప్పుడు మీరు ఎలాగా లైఫ్లో ఆర్ యూ కంఫర్టబుల్ అండి? అంటే మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, మీరు అన్నారు కదా ఇందాక ఫైనాన్షియల్గా అప్పుడు కొన్ని సర్దుకోవడం, ప్రాపర్టీ మేనేజ్మెంట్, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ అట్ ఇట్స్ బెస్ట్. ఇంకా ఉన్నదల్లా ఒక మంచి సినిమా తీయాలి. ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వడ్డేస్ ఫ్యామిలీ అండర్ ది ఏజెస్ ఆఫ్ వడ్డే రమేష్ గారు. ఇదంతా చాలా మంచి ఫ్లయింగ్ కలర్స్లో అండ్ డామినెంట్గా ఇండస్ట్రీలో ఉండడం అవన్నీ చూసిన వాళ్ళం. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది పబ్లిక్, యూ ఆల్రెడీ కమ్ బ్యాక్. ఏదో కొన్నాళ్ళు మీకు అది నడిచిందేమో కానీ, బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ బ్యాక్ ఇన్ ది సీట్. ఇప్పుడు మీరు అడిగితే లేదా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బిజినెస్, ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు మొదటి నుంచి మీకు అదర్ బిజినెస్ లేవో ఉన్నా, బట్ సినిమాని కూడా మీరు అంతే సీరియస్గా తీసుకుని చేశారు. నాకు అంటే సినిమానే ప్యాషన్. ఐ డోంట్ లైక్ టు డూ ఎనీథింగ్ అదర్ దెన్ ఫిల్మ్. లేకపోతే ఖాళీగా ఉంటాం, ఏదో చిన్నగా ఏదో చిన్నవి చేసుకోవడం తప్పితే మేజర్గా ఏదో చేసేద్దాము అట్లా అసలు ఎప్పుడూ లేదు. ఓన్లీ ఫిల్మ్. అలాంటప్పుడు మీరు మళ్ళీ కొన్ని వడ్డే క్రియేషన్సే అనుకోండి, ఇఫ్ నాట్ విజయ్ మాధవి, వడ్డే క్రియేషన్స్ మీదే మీరు ఒక్కరితోనే మీరు చేసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు మా గీతార్ట్స్ ఉందనుకోండి, అందరు హీరోస్తోనే చేస్తున్నారు, అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు. అది ఉంది. ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఇన్ అ స్మాలర్ బడ్జెట్ విత్ నైస్ స్క్రిప్ట్స్. అంటే నేను అంటున్నా కదా, ఎర్తీ స్క్రిప్ట్స్ లాంటి చేయాలని ఉంది. హౌ ఇట్ గోస్ వీ హ్యావ్ టు సీ. ఓకే, అంటే పెద్ద హీరోలతోనే చేసే అవకాశం. పెద్ద హీరోలతో కూడా మేబీ స్క్రిప్ట్ మేబీ దట్ ఆల్సో. అంటే మీకు ఆ హాల్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నెట్వర్క్ ఉంది,
ఓపెన్ టు బోత్, యాక్టింగ్ వైజ్ కూడా ఇది ఉంది, ప్రొడక్షన్ వైపు కూడా ఉంది. దట్స్ వై అ న్యూ బిగినింగ్, ఎస్, ఫ్రెష్ స్టార్ట్. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ టు ఎ సర్టన్ పోర్షన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆల్సో, నాట్ ఓన్లీ టు యూ. ఇప్పుడు మీరు సక్సెస్ అయితే ఒక సెక్టర్ లేస్తుంది అలా మీదకి. సో అందుకని మెనీ పీపుల్ ఆర్ రియల్లీ విషింగ్ యూ వెరీ వెరీ బెస్ట్ అండి. ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నిజంగా మంచి సక్సెస్ అవ్వాలి, వడ్డనేవి మళ్ళీ బ్యాక్ ఇన్ టు ద గేమ్ అని అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన సర్కిల్లోనే, నాకు తెలుసు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా జనరల్గా మేబీ ఎందుకు అంటారేమో అనుకున్నా, అట్లా ఎవరు అన్నా. దే వర్ సో హ్యాపీ వెల్కమింగ్, దే వెల్కమ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇండస్ట్రీ అంతా కూడా పాజిటివ్ చేయాలి, అయినా బాగా చేయాలి ఇట్లా, తప్పితే ఇప్పుడు ఎందుకు అవసరమా అనేది చాలా తక్కువ, చాలా అసలే తక్కువ కూడా లేదు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను కదా, అందరూ ఎవ్రీబడి ఈజ్ సో ఆప్టిమిస్టిక్, విష్ఫుల్గా ఉన్నారు. సో అందరి శుభకామనలు శుభాభినందనలు కలిసి మీకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మంచి సక్సెస్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ వడ్డీ నవీన్ పేరు మళ్ళీ హెడ్లైన్స్లోకి రావాలి. హెడ్లైన్స్ నవీన్, నాట్ వడ్డీ నవీన్ మా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం నవీన్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. June 19th రిలీజ్ అవుతుంది. అదే ఆయన హీరో గారే చెప్తున్నారు, June 19th రిలీజు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మంచి ఆయన అద్భుతమైన పొటెన్షియల్ ఉన్న హీరో, గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంత ఇంపార్టెన్స్గా ఈ సినిమాని చేశారంటే ఆ సబ్జెక్ట్లో ఎంతో దమ్ముంటే కానీ చేసే రకం కాదు ఆయన. కాబట్టి మీరందరూ కూడా డోంట్ మిస్ ది ఎక్స్పీరియన్స్ ఆన్ 19th. గో టు థియేటర్స్, వాచ్, ఎంజాయ్ అండ్ స్ప్రెడ్ ది న్యూస్, మౌత్ టాక్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.